బ్యాక్ టు అవర్ ఛానల్ filexrockstars. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనేది ఇక్కడ షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ తీసుకుంటున్నాను. ఏంటంటే ఎప్పుడు లోపల తీసుకుంటూ ఉంటే బోర్గా ఉంది. అది ఒక లోపలే రూమ్లోనే తీసుకుంటే ఎప్పుడు అదే కదా అన్నట్టుగా ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే నేను ఇలా బయటకు వచ్చాను. కాకపోతే కొంచెం బయట డిస్టర్బెన్స్గా ఉంది. అయినా కానీ ఇక్కడ బాగుందన్నమాట. క్లైమేట్ చాలా బాగుంది, గాలి వస్తుంది మంచిగా, చాలా బాగుంది. ఇలాగా చెట్ల మధ్యలో వచ్చిందని అనమాట. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటి అంటే ఈరోజు మార్నింగ్ మేము ఎప్పుడు ఒకే దగ్గర ఎక్కువగా శారీస్ అనేవి తీసుకుంటూ ఉంటాము. సందీప్ కట్ పీసెస్ అని చెప్పేసి షాప్ అయితే ఉంది. అది అక్కడ ఏంటంటే మేము ఎక్కువగా హోల్సేల్ అనమాట. అక్కడే ఎక్కువగా శారీస్ పట్టు శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది. అలాగే చాలా వెరైటీస్ ఉంటాయి. ఫ్యాన్సీ శారీస్, కాటన్ శారీస్, టాప్స్, లెగ్గిన్స్, అలాగే పార్టీ వేర్ టాప్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్, ఇంకా చాలా బెడ్షీట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అక్కడైతే శారీస్ అయితే చాలా బాగుంటాయి. నైటీస్ కూడా చాలా బాగుంటాయి. అన్ని సైజుల వారికి అందరికీ బాగుంటాయి అన్నమాట. కాటన్ మెటీరియల్తో చాలా చాలా వరకు బాగుంటాయి. ఈరోజు అన్నీ వచ్చారనమాట నైట్కి. అనుకోకుండా మేము ముందుగానే చెప్పాము ఇలాగా నైటీస్ కానీ ఏమైనా వస్తే తీసుకురమ్మని, లేకపోతే వచ్చినప్పుడు చెప్పమని చెప్పామన్నమాట. అన్న ఎందుకో సైడు కొంచెం వర్క్ ఉంటే వచ్చారు. అలాగే నైటీస్, టాప్స్ అనేవి కొన్ని శాంపుల్గా తీసుకొచ్చారు. ఎలా ఉంటాయి ఏంటి చూద్దాము అని. అయితే చాలా సంవత్సరాల నుంచి అన్న దగ్గరే తీసుకుంటున్నాము. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఏమేమి అయితే తీసుకున్నానో మార్నింగ్ అవన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాటన్ అండి, ఇవి బ్లూ కలర్ టాప్ చాలా బాగుంది. ఇదేంటంటే ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది. నెక్ వచ్చి ఇలాగా సింపుల్గా ఇచ్చేసారు. కాటన్ హ్యాండ్స్ ఇలా ఇచ్చేసారు. ఇది చాలా బాగుందన్నమాట. మెటీరియల్ కూడా కాటన్ మెటీరియల్, స్మూత్గా చాలా బాగుందన్నమాట. అలాగే ఇంకొకటి టాప్, 3 టాప్స్ తీసుకున్నాను. ఒకటైతే ఇదనమాట బ్లాక్, ఇది బాగా నచ్చింది, అందుకని ఈరోజు వేసేసుకున్నాను. మార్నింగే తీసుకొచ్చారు. మార్నింగ్ ఏంటంటే అనుకోకుండా వచ్చారనమాట ఇటు. ఇప్పటి నుంచి కాదు, మేము ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి అక్కడే తీసుకుంటూ ఉన్నాము. మా మదరు అందరూ అలాగా అలవాటు అనమాట. అన్నీ చాలా బాగా శారీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. కలెక్షన్ అనేది శారీ కలెక్షన్, పట్టు శారీస్ చాలా బాగుంటాయి. ఫ్యాన్సీ శారీస్ కానీ అన్నీ ఆల్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట అక్కడ. ఓకే, ఇదొక టాప్ అనమాట. ఇదొక టాప్. అన్నీ ఈ టైప్లో తీసుకున్నాను నేను ఈ శారీ. ఇవి కొత్తగా వచ్చాయంట, అందుకని ఇలా తీసుకున్నాను. ఇదన్నమాట. ఎలాంటి సైజెస్ అన్నా కానీ ఎక్సెల్, స్మాల్, మీ అలాగా XXL ఇలాంటి అన్ని మోడల్స్, అన్నీ చాలా మోడల్స్ చాలా బాగుంటాయి. పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి, టాప్స్, లెగ్గిన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవైతే 3 టాప్స్ తీసుకున్నాను. ఇదొకటి, ఈ 2 అన్నమాట. ఒక సేమ్ కాటన్ అనమాట. అలాగే నైటీస్ అనేవి తీసుకున్నాం అనమాట. నేను మా మదర్ ఇద్దరం తీసుకున్నాము. చాలా బాగున్నాయి నైటీస్ కూడా, చాలా మెత్తగా స్మూత్గా ఉన్నాయి. అలాగే సైజెస్ కూడా చాలా కంఫర్ట్గా చాలా బాగుందన్నమాట నైటీ. ఇది చూస్తున్నారు కదా, ఇలాగ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇలా ఇదొకటి. అలాగే సేమ్ అలాగే వచ్చి ఇది పింక్లో వచ్చింది. పింక్లో వచ్చి ఇలాగా ఈ కలర్లో వచ్చింది. 2 సేమ్ అనమాట. ఇదొకటి. అయితే మాత్రం ఇలాగా నైటీస్ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు అతని దగ్గరే తీసుకుంటూ ఉంటాం, అన్న దగ్గర నైటీస్ కూడా. ఇది ఒక మోడల్. అది ఏంటంటే మా కోసం అంత దూరం నుంచి తీసుకొచ్చారనమాట. మేము ముందుగానే అడిగితే తీసుకొచ్చారు. ఇది ఈ కలర్ చాలా చాలా బాగుందన్నమాట. నాకైతే స్మూత్గా చాలా బాగుంది, కంఫర్ట్గా చాలా బాగుందన్నమాట. కలర్స్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇలాగా ఒక 6 అయితే తీసుకున్నాము. 6. ఇదొక కలరు సేమ్, ఇదొక కలర్.
ఇది ఒక నైటీస్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నమాట. నాకు ఈరోజు అయితే తీసుకున్నాం అనమాట. ఓకే, చేపల పులుసు, నెల్లూరు పచ్చేపల పులుసు అనేది ఈరోజు వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పచ్చేపల పులుసు నెల్లూరు స్టైల్లో పులుసు అంటే పుల్లగా కారంగా చాలా టేస్టీగా, అంటే ఉప్పు కారాలు సూపర్ ఉంటాయి అన్నమాట. అలా ఉంటేనే చేపల పులుసు అనేది టేస్ట్ అనేది అదిరిపోతుంది. అలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే అసలు చేపల కూర అనేది కొంతమందికి కుదరదు అనమాట. అలాంటిది ఇలా ఈ స్టైల్లో కానీ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. అది కూడా ఈరోజు చేసుకొని మరుసటి రోజు కానీ తింటే మాత్రం అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది టేస్ట్ మీ కామెంట్స్ అన్నిటినీ నాతో షేర్ చేసేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. ఓకే, వీడియో అయితే చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే, వీడియో అయితే చూసేద్దాం. నెల్లూరు పచ్చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు, వెల్లుల్లి, కారం, పసుపు, సాల్ట్, చింతపండు, టమాటాలు, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందుగా చేపలని ఇలాగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో చేప ముక్కలను తీసేసుకొని ఇలాగా పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఇందులోనే కట్ చేసేసుకోవాలన్నమాట. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అంటే, నెల్లూరు చేపల పులుసు. అలాగే అంతకుముందు నేను మసాలా కర్రీ కూడా ట్రై చేస్తున్నాను, చేపల మసాలా కర్రీ. ఆ లింక్ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. నెల్లూరు పచ్చేపల పులుసు నెల్లూరు స్టైల్లో చాలా బాగుంటుంది పులుసు. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ అనేది వేసేసుకొని ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా కారం, పసుపు, ఉప్పు ఇలాగా చేపలకి అంతటా బాగా మిక్స్ అయ్యేటట్టు, పట్టేటట్టు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని చింతపండు పులుసు ఇలాగా పోసేసుకోవాలి. చింతపండు రసం ఇలా వేసేసుకొని బాగా ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది చేపల పులుసుకి. ఆయిల్ వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం మెంతులు అనేవి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అవి కొంచెం వేగాలి, ఎందుకంటే మెంతులు అలాగే పచ్చిగా ఉంటే చేదు వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసేసుకొని వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా నలగొట్టుకొని వేసేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకొని ఆయిల్లో చేప ముక్కల్ని ఇలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదండి, ఆ మిక్స్ అంతా వేసేసుకొని ఆయిల్లో ఇలాగా కుక్ చేసేసుకోవాలన్నమాట. బాగా కుక్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. ఇలాగా ఒక కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఇలా ఈ పులుసు అంతా బాగా ముక్కకి బాగా పట్టేంత వరకు చిక్కబడిపోవాలన్నమాట. అప్పుడే బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చిక్కబడిపోతుంది. రెడీ అయిపోయిందండి నెల్లూరు పచ్చేపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నెల్లూరు స్టైల్లో తయారు చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసేసేయండి.